బిగ్ బాస్ సీజన్ 9లో 6th వీక్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఇక ఈ వారం ఎలిమినేషన్ అయితే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అయితే అనుకుంటున్నారు ఆడియన్స్. అయితే ఇక ఈ ఎలిమినేషన్‌లో బలైంది ఎవరు అనంటే భరణి గారనే చెప్పాలి. ఇక భరణి టాప్ 5లో ఉంటారని అంతా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అనుకోకుండా భరణి అయితే ఇలా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి వస్తారని ఎవ్వరు అనుకోలేదు. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ బజ్లో అయితే పాల్గొనంటారని అందరికీ తెలుసు కదా. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ బజ్కి ఆహ్వానించిన శివాజీ తనదైన స్టైల్లో అయితే ప్రశ్నల వర్షం కురిపించారు భరణి మీద. అయితే ముందుగానే భరణి గారు స్టార్ట్ చేద్దామా అని అంటే ఎస్ సార్ చేద్దామంటూ భరణి కూడా చెప్పుకొచ్చాడు. ఏంటి అంటే ఏంటి మీరు టాప్ 5లో ఉండాలి కదా, మీరు టాప్ 5 కంటెస్టెంట్ కదా, ఎందుకు వచ్చేసారు అంటూ శివాజీ అడిగే క్వశ్చన్కి భరణి అయితే నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇలా మధ్యలోనే వచ్చేస్తారని అనుకోలేదు, కానీ ఎక్కడో ఏదో తేడా అయింది. అంటే తేడా కాదండి, మీరు హౌస్లోకి వెళ్ళి బంధుత్వాలను పెట్టుకోవడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నారు, గేమ్ ఆడడానికి కాదు అనేసరికి మీరు అనుకుంటే సరిపోదండి, నేను కూడా అనుకోవాలి అంటూ రివర్స్ కౌంటర్ అయితే ఇచ్చాడు భరణి. సరే మరి ముందుగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుకుందాము. మరి మీరు కూతురు అనుకుంటున్న తనూజ గురించి ఏం చెప్తారు అని అంటే, తనూజ అయితే చాలా జెన్యూన్ అమ్మాయి. నేను బిగ్ బాస్ హౌస్లో ఏదైనా సాధించాను అంటే అది తనూజ లాంటి అమ్మాయినే చెప్పాలి. ఇక ఆ అమ్మాయి సంస్కారం కావచ్చు, అలాగే ఆ అమ్మాయి ఉండే తీరు నాకు చాలా బాగా నచ్చుతాయి. అంతేకాదు గేమ్ పరంగా కూడా ఆమె వేసే స్ట్రాటజీస్ చాలా బాగుంటాయి. అంటే అంతేకాకుండా ఆమె మీద ఎక్కువ అథారిటీ చూపించినట్టు ఉంది కదా అని అంటే అది అథారిటీ కాదండి, ప్రేమ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు మనకి ఎవరైనా బాగా కావాల్సిన పర్సన్ ఉంటారో వాళ్ళు ఎవరితో అయినా క్లోజ్గా ఉంటే సరే మనం సహించలేము. సో తనుజ కూడా అక్కడ అదే ఫీల్ అయ్యింది. అది ప్రేమ అనుకోవాలి తప్ప తన శాడిజం అనుకోకూడదు. ఏది ఏమైనప్పటికీ కూడా నా గారాల పట్టి అయిన తనుజ ఈ సీజన్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక కూడా తనూజకి చాలా సపోర్ట్ చేస్తారు నా సైడ్ నుంచి అంటూ తనూజ మీదైతే ప్రేమ కురిపించారనే చెప్పాలి బిగ్ బాస్ బస్లో. ఇక ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు అని అంటే, అసలు ఇమాన్యుయల్ గేమ్ పరంగా బాగా ఆడతాడు, అయినా కూడా ఇమాన్యుయల్ స్టార్ట్ చేశాడు అసలు. ఎందుకంటే నీ కూతురు అంటూ ఆయన వెటకారం చేసేసరికి వైల్డ్ కార్డ్స్గా వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని కావాలని టార్గెట్ చేశారు. ఒక విధంగా నేను ఎలిమినేట్ అవ్వడానికి ఇమాన్యుయల్ కూడా కారణమని చెప్తాను అంటూ బిగ్ బాస్ బజ్లో అయితే ఇమాన్యుయల్ గురించి సంచలన వాక్యం చేశాడు మరి భరణి. మనిషి పరంగా మంచోడే, కానీ కొన్ని సెటైర్స్ వేస్తాడు, అవి కొంచెం మితిమీరిపోతాయి, అది తనకి ఇబ్బంది అవుతుందని గ్రహించలేకపోతున్నాడు అంటూ బిగ్ బాస్ బజ్లో అయితే చెప్పాడు ఇమాన్యుయల్ గురించి భరణి. ఇక మరి సంజన గురించి ఏం చెప్తారు అంటే, సంజన గురించి ఏం చెప్పాలండి, సంజన సమయానుసారం గెటప్లు మారుస్తూనే ఉంటుంది, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ సామెత సంజనకి సరిగ్గా సరిపోతుంది. తనకి నాతో అవసరం ఉంది, నాతో మంచి జరుగుతుంది అంటే భరణి అన్న అంటూ పిలుస్తుంది. లేదు నాతో మంచి జరగట్లేదు అంటే భరణి అన్నని అంత ఉండడు అంటూ మాట్లాడుతుంది. అలాంటి మైండ్ సెట్ సంజనాది. సంజనాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ బిగ్ బాస్ బజ్లో అయితే సంజన మీద చెప్పాడు ఇంకా భరణి. ఇక ఇందులో భాగంగానే దివ్య గురించి, అదే నీ రెండవ చెల్లెమ్మ గురించి ఏం చెప్తారు అంటే, దివ్య చాలా మంచి అమ్మాయి, ఆమె స్ట్రాటజికల్గా చాలా బాగా ఆలోచిస్తుంది, ఆమె మాట్లాడే విధానం నాకు చాలా నచ్చుతుంది, ఎక్కడ కూడా ఇంత బెడిసి కొట్టవు. నేను అస్సలు ఏమనుకున్నాను అంటే ఇక్కడ ఉన్న నేను నా ప్లేస్లో ఎలిమినేట్ అయ్యి దివ్య ఉంటుంది అనుకున్నాను, కానీ ఈరోజు దివ్య ప్లేస్లో నేను, నా ప్లేస్లో దివ్య ఉంది. విధి ఇంత వింత నాటకం ఆడుతుందనే చెప్పాలి. ఆమె పొజిషన్లో నన్ను తీసుకొచ్చి ఇక్కడ బజ్లో కూర్చోబెట్టింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా దివ్య మంచి గేమ్ ప్లేయరే, ఆమె ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందంటూ దివ్య అన్న చెల్లి లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు భరణి. మీరు బంధాల కోసం వెళ్ళారా, గేమ్ కోసం వెళ్ళారా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను వచ్చి మీతో మాట్లాడతాను, మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతారా? లేదు కదా. అదే మన సంస్కారం. అక్కడ కూడా నేను నన్ను నాన్న అని పిలిచిన తనుజాతో, అన్న అని పిలిచిన దివ్యతో, వీళ్ళిద్దరు కూడా నన్ను ఒక బాండ్లా అనుకున్నారు కాబట్టి నేను కూడా చేసింది అదే. దాంట్లో తప్పేముందండి, బయట మీరు అందరూ బంధాల కోసం వెళ్ళావా, బంధుత్వాల కోసం వెళ్ళావా అని అంటున్నారు అని అన్నాడు భరణి. ఇక నా మీద వాళ్ళు చూపించే ప్రేమను విడిపించుకొని నేను వాళ్ళ మీద అసూయ చూపించలేను కదా, ఏదేమైనప్పటికీ కూడా నేను బయట ఆడియన్స్ గుండెల్లో ఎప్పుడు ఉండిపోతాను అంటూ బిగ్ బాస్ బజ్లో అయితే చెప్పారు భరణి. మరి మాధురి గురించి ఏం చెప్తారు, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అంటే ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఆమె ఫైర్ బ్రాండ్ తొక్క తోలు అంటుంది, అంతా డొల్లే, అక్కడ గేమ్ ఆడటానికి రాలేదు, హౌస్లో గొడవ పడడానికే వచ్చింది అంటూ మాధురి గురించి అయితే చెప్పుకొచ్చారు. ఇక ఆయిషా గురించి ఏం చెప్తావు అని అంటే, తన గేమ్ స్ట్రాటజీ బాగున్నప్పటికీ కూడా తను ఓడిపోతే తను తీసుకోలేకపోతుంది. గేమ్ అంటే విన్నింగ్ లూజింగ్ అన్నీ ఉంటాయి, అది అన్నీ చూసుకోవాలి, కానీ
ప్రతి గేమ్లో విన్ అవ్వాలి అనుకుంటుంది. అది మంచిదే, కానీ అది హార్ట్గా తీసుకోవడం మంచిది కాదని నా ఒపీనియన్. ఇక రీతు గురించి ఏం చెప్తావు అని అంటే, రీతు ఒక ఊసరి వెళ్ళి లాంటిదనే చెప్పాలి. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం తను కూడానే చెప్తాను. ఎందుకు అని అంటే, ఆమె గేమ్ కన్నా పక్కన ఉన్న డెమాన్ పవన్ గేమ్ మీదే తను ఎక్కువ కాన్సన్ట్రేట్ చూపిస్తుంది. రీతు ఎలాంటిదంటే, తను మునిగిపోతుందంటే పక్కనున్న కంటెస్టెంట్స్ని కూడా ముంచే వ్యక్తి. అలాంటి మనస్తత్వం తనది. ఏదేమైనా సరే అసలు ఈ వారం తనని నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఎలిమినేట్ అయ్యి ఇలా బయట కూర్చున్నాను అంటూ చెప్పుకొచ్చాడు భరణి. ఇక ఫైనల్ గా శివాజీ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మరి హౌస్ లో మీరు ఎవరిని మిస్ అవుతారు, తనుజానా దివ్యానా అంటే, ఖచ్చితంగా నా కూతురు తనుజానే మిస్ అవుతాను అంటే తనుజా గురించి అయితే బాధపడ్డాడు భరణి. ఇక బజ్ లో భరణి మాట్లాడిన మాటలపై మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.